ఈ వ్యక్తి ఏకంగా ఐఫిల్ టవర్ నే అమ్మేశాడు. అమ్మో 1వ తారీఖు మూవీలోని ఈ సీన్ ను ఈ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయి తీసినట్లుగా ఉంది. ఈ మూవీలోని ఒక సీన్ లో రవీంద్ర భారతిని, తర్వాత ఇంకో సీన్ లో చార్మినార్ నమ్మేస్తే విక్టర్ లస్టింగ్ అనే ఈ వ్యక్తి ఏకంగా ఐఫిల్ టవర్ ని అమ్మేశాడు. 1925 లో పారిస్ గవర్నమెంట్ కు ఈ యొక్క ఈఫిల్ టవర్ ను మెయింటైన్ చేయడం కాకపోవడం వల్ల అమ్మకానికి అయితే పెట్టారంట. ఈ న్యూస్ ను విక్టర్ ఒక న్యూస్ పేపర్ లో చదువుతున్నప్పుడు తన బుర్రకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే తను గవర్నమెంట్ అఫీషియల్స్ గా వేషం మార్చుకుని సిటీలోనే టాప్ మెటల్ స్క్రాప్ డీలర్స్ తో హోటల్లో మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళలో టాప్ స్క్రాప్ మెటల్ డీలర్స్ అయిన ఆండ్రూ పాయిసన్ కు డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఈఫిల్ టవర్ ని అయితే అమ్మేశాడంట. 70,000 ఫ్రాన్సెస్ ని తీసుకుని వెయినాకైతే వెళ్ళిపోయాడంట. కొన్ని రోజులకి అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసినా గానీ పాయిసన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదంట. ఇదే ఆసరాగా తీసుకుని కొన్ని రోజుల తర్వాత విక్టర్ మళ్ళీ వచ్చి వేరొకరికి ఈ యొక్క ఐఫిల్ టవర్ ను అమ్మడానికి చూశాడంట. ఈసారి ఆ డీలర్ ఈ స్కామ్ అంతా అర్థం చేసుకుని వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల అడ్డంగా బుక్ అయిపోయాడు.